can't express in words. Thank you, Nak sir, for giving me this opportunity. Thank you, Kalyan Garu. Thanks to Venkat. And as Faria said, I am also waiting to watch the full song and also the movie. Thank you so much. థ్యాంక్ యూ దర్శన Thank you so much. And also, I'm a very bad speaker, so I know I don't know what am I లేదు saying. చాలా స్వీట్ గా మాట్లాడారు చాలా బాగుంది చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ దక్షిణ. Thank you. ఓకే, మరి ఈ మ్యూజికల్ జర్నీని కంటిన్యూ చేద్దామా? చేసేద్దామా చేయాలంటే అనూప్ గారు కావాలి కదా yes, let's welcome on stage Anoop Rubens once again. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేయబోతున్నారు? Again, a call of Dhananjay on stage. This song actually, this is one of my favorite song. ఇది నా కోసం అనే సాంగ్. Oh my god, this song has stolen so many hearts. ఈ సాంగ్ అందరి ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్స్ లో. Yeah, actually, my dear friend Sid is not here. He sang and actually రావాలి, but he's busy with some other thing, so he could not come. On behalf of Sid, మన ధనంజయ్ ఒక పల్లవి పాడి వినిపిస్తాడు. Yes, the stage is all yours. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you so much. Oh my god, amazing Dhananjay. Thank you so much, Kajal. Amazing. Thank you. అలా అలా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మొత్తం Seriously. కుర్రాళ్ళందరినీ Thank you. అండ్ అమ్మాయిలందరినీ అలా ఇలా ఎక్కడికో తీసుకొని వెళ్ళేసి వచ్చారు సో ఇంత బ్యూటిఫుల్ సాంగ్ కి కాజల్ యాక్చువల్ గా నాకు విజువల్ కూడా చూడాలని ఉంది ఆ ఊహ చాలా బాగుంది. మరి ఊహించుకోవడం కంటే ఆ వీడియో చూస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి Yes. లెట్స్ వాచ్ ద వీడియో నా కోసం. నా కోసం వీడియో సాంగ్ ప్లీజ్. వావ్ 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 సూపర్బ్ సూపర్బ్ నా కోసం మారావా నువ్వు లేదు లేక నన్నే మార్చేసావా నువ్వు? నీ వాట్ కోసమా, బ్యూటిఫుల్ లిరిక్స్ కాజల్? అబ్బా, సీరియస్లీ. సో ఇంత బ్యూటిఫుల్ సాంగ్ కి ఇంత అద్భుతమైన లిరిక్స్ ని రాసిన బాలాజీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లెట్స్ వెల్కమ్ ది లిరిసిస్ట్. అలాగే మన కాసర్ల శ్యామ్ గారిని అలాగే దక్ష గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ది బ్యూటిఫుల్ దక్ష. అందరికీ నమస్కారం అండి. నాగార్జున సార్కి ఫస్ట్ సోకేడ చిన్న ఒక పాట రాశాను, నీ నవ్వే హాయిగా ఉంది అని. దీంట్లో నాగ చైతన్య గారికి నా కోసం మారావు నువ్వు రాశాను అనమాట. ఈ పాటను ప్రత్యేకించి నాగ చైతన్య సార్ నన్ను పిలిచి అప్రిషియేట్ చేయడం చాలా సంతోషం. కళ్యాణ కృష్ణ గారు సందర్భం ఎంత బాగా చెప్తారో సాహిత్యం అంతకన్నా అద్భుతంగా చెప్తారు. చాలా అద్భుతంగా రాయించుకున్నారు నా చేత. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నాగార్జున సార్కి నీ నవ్వే హాయిగా ఉంది, ఈ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది దాంట్లో రాశాను. దీంట్లో నాగ చైతన్య సార్కి నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా రాశాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అనూప్ గారు అద్భుతమైన బాణీలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాసల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. అద్భుతంగా కన్నుల పండుగగా రంగుల హరివిల్లు ఉన్నట్టుగా ఉంది ఈ వేదిక. మొట్టమొదటిసారి నాగార్జున గారికి రాస్తున్నా, నాగ చైతన్య గారికి శైలజారెడ్డి అల్లుడు టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. అక్కినేని అభిమానులందరికీ ఒకసారి ఈ వేడుకకు స్వాగతం తెలియజేసుకుంటూ, ఇన్ని పాటలు రిలీజ్ అయ్యాయి, నా పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. అందులో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉందేమో, అందుకనే కళ్యాణ్ కృష్ణ గారు ఇంకా రిలీజ్ చేయకుండా ఆపారు. ఆ పాటలో రమ్యకృష్ణ గారు కూడా ఉండడం చాలా సంతోషం. కళ్యాణ్ గారితో ఆ కళ్యాణ్ కృష్ణ అని పేరులో ఆ కృష్ణ ఉన్నందుకే కావచ్చు చుట్టూ కలర్ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా. వేదిక కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, ఈవెంట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది. వారితో పనిచేయడం నిజంగా చాలా సంతోషం. చాలా జోవియల్గా ఉంటారు. అనూప్ గారితో నా ట్రావెల్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. మంచి ఒక మెలోడీ ఫోక్ నెంబర్ ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది. ఈ పాట త్వరలో రిలీజ్ చేస్తారు. ఒక 2 లైన్లు మీకోసం. నువ్వు సిగ్గుపడితే బాగుంటావే ఓ సత్యభామ, సిగ్గులో సింగారం ఉంటాదే, వద్దన్న కొద్దీ ముద్దొస్తావే నా ఎన్నేలమ్మ, కారంగా చూస్తూనే గారం చేస్తావే, మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే ప్రాణంలా నువ్వు నన్ను చేరితే, ఓ నువ్వు నేనొకటేగా, ఏడున్నా నువ్వు నా సొంతమేగా, ఏ లోకంలో ఉన్నా. ఈ పాట త్వరలో అలరించబోతుంది. ఇందులో అందరూ నాగార్జున గారిని మన్మధుడు అనడం పరిపాటే. ఇందులో ఒక చిన్న ప్రయోగం చేశాను. సుందరుడా సుందరుడా మీసమున్న సెందురుడా అని వాడాను. మరి ఆ సెందురునికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. నౌ లెట్స్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు దక్ష. మాట్లాడండి. Hello everyone, Anjiki Namaskaram. Since this is a musical night, I will always only talk about music and Anup Garu. Thank you Anup Garu, మీరు నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించట్లేదు. And Vidya, thank you so much. Thank you Nag sir for being an amazing producer, believing in me that I can do what I didn't know I could do and investing in me. Thank you Che for being an amazing co-star. And yes, thank you everybody. Movie 14th ki release avutundi. So meeru mee family andartho velli chudandi and protocols follow cheyandi. Thank you. అమ్మా థ్యాంక్ యూ దక్ష, Thank థ్యాంక్ యూ you. సో మచ్. So- ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అన్నారు. ప్లీజ్ డు నాట్ షేక్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ Yes. డు నాట్ హగ్ అండ్ శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దక్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ దక్ష. మరి బంగార్ రాజు మ్యూజికల్ జర్నీ కంటిన్యూ వన్స్ అవ్వాలంటే అగైన్ మనము అనూప్ రూబెన్స్ గారిని స్టేజ్ మీదకి పిలవాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒడ్డేపల్లి కృష్ణ గారు కూడా ఇందులో కొన్ని రాశారు. ఆయన కూడా శ్లోకాస్. రాయడం జరిగింది. శ్లోకాస్ రాశారు. బట్ దాని గురించి మాట్లాడాలంటే మన అనూప్ గారు రావాలి స్టేజ్ పైకి. సో లెట్స్ వెల్కమ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనూప్ రూబెన్స్ వన్స్ అగైన్. మళ్ళీ మనకి ఇంకొక సాంగ్ రాబోతోంది. సో ఏ పాట పాడబోతున్నారు? బంగారాజు మళ్ళీ వచ్చాడు లాగా, సోగాడు మళ్ళీ వచ్చాడు, ఈ అనూప్ రోజుకి రూబెన్స్ మళ్ళీ బంగారాజు వచ్చారు. సోగాడు అన్ని అనూప్ గారే యాక్చువల్గా. మన డైరెక్టర్ అండి సోగ్గాడు ఇక్కడ. కళ్యాణ్ గారు సార్, గుడ్ ఈవినింగ్. సోగ్గాడు అంటే కళ్యాణ్ గారు. బంగారాజు సోగాడు మళ్ళీ వచ్చాడు ట్యాగ్ లైన్ కదా, అలా రూబెన్స్ మళ్ళీ వచ్చారు అంటున్నా. ఓకే అండి, యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్ అండి. ఈ సాంగ్ అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా చాలా అర్థవంతంగా రాశారు. ఐ థ్యాంక్ ఆల్ ద లిరిసిస్ట్. అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేసే సాంగ్ లైక్ yesterday it got released అండి. సో ఇట్స్ కాల్డ్ బంగారా బంగారా. అండ్ ఈ సాంగ్లో డెఫినెట్గా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందండి. అండ్ డెఫినెట్గా చేయి అండ్ కృతి రాక్ దిస్ సాంగ్. it's a visual feast. And ఈ సాంగ్ I call upon Madhu on stage.
మధుప్రియ పెద్దింటి Round of applause, please. Welcome to మధు గారు. Madhupriya is a talented singer. అందరు చూస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో మధు, యూ వాంట్ టు సే సంథింగ్? హలో, అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సంక్రాంతి ముందే వచ్చింది సార్, ఎందుకంటే ఈ మూవీతో. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. సో నాగార్జున సార్ అండ్ నాగ చైతన్య సార్ ఈ పాట పాడే అదృష్టాన్ని నాకు ఈరోజు కలిగించినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణ సార్, కూలెస్ట్ పర్సన్. అండ్ నేను ఇంతకుముందు ఇంకో మూవీలో పాడాను సార్ డైరెక్షన్లో. ఇది సెకండ్ మూవీ పాడడానికి చాలా సంతోషంగా ఉంది సార్. నాగ చైతన్య సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మూవీలో కృతి గారితో ఎలాగూ బుల్లెట్ బండి ఎక్కారు కాబట్టి ఈ పాటలో అక్కడుండి అలా నాతో పాటు ఈ బుల్లెట్ పాటలో మీరు నాతో వస్తారని కోరుకుంటున్నాను. అంతే సార్, అంతే. చిన్న చిన్న కోరిక, అలా కూర్చొని, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కూర్చొని మీరు నాతో పాటు అలా నా ఇమాజినేషన్లో నాతో పాటు వచ్చేసేయండి బుల్లెట్ బండికి. సో మీ అందరి కోసం ఈ పాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి అందరూ. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ అందరూ నాతో పాటు బుల్లెట్ బండ్లో రావచ్చు, కానీ మెయిన్ మాత్రం నాగ చైతన్య సార్ మాత్రమే. That was Madhupriya. Big round of applause. Thank you, Madhu. Thank you. Thank you so much, sir. Thank you, everyone. Thank you. Over to Kajal. Thank you so much, Madhupriya, Anup Rubens garu. That was an amazing performance. మరి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీడియో సాంగ్తో బంతాయే కదా? కంపల్సరీ కదా. యాక్చువల్లీ వీడియో సాంగ్ కోసమే నేను వెయిటింగ్ కూడా, అండ్ మా ఆడియన్స్ కూడా వీడియో సాంగ్ కోసమే వెయిటింగ్ కూడా. ఎందుకంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ కి నెక్స్ట్ లెవెల్ యాడింగ్ ఉండాలంటే వీడియో సాంగ్ ఉండాలి. సో లెట్స్ హావ్ అ లుక్. బంగారా వీడియో సాంగ్ ప్లీజ్. 12 million views తోటి దూసుకెళ్ళిపోతుంది. Still YouTube లో this song is trending number 11. కాజల్, నువ్వు ఒకటి నోటీస్ చేసావా? ఆ స్టెప్స్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి? అసలు ఇప్పటి వరకు సినిమాలో కనిపించింది కృతి, కానీ ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇంత డాన్స్ చూపించేశారు. వావ్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మన చేతు సార్ ఏమైనా తగ్గారా? అసలు ఎక్కడా తగ్గలేదు. yes and ఈ సాంగ్ ని కూడా అద్భుతంగా లిరిక్స్ రాశారు మన భాస్కర్ భట్ల గారు. అమేజింగ్ లిరిక్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోదామా? yes, definitely waiting. yes, పర్ఫార్మెన్స్ కి వెళ్ళబోయే ముందు లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ yes let's call up on stage Prasad garu from Z Studios, Satyanand garu, and our amazing director Kalyan Krishna garu. అందరికీ నమస్కారం. నాగ్ సార్కి, చైతన్యకి, సుశీల మ్యామ్కి, సుమంత్ గారికి, సుశాంత్ గారికి, అమల మ్యామ్కి, మా సుప్రియ గారికి, అందరికీ నమస్కారం. ఈ సినిమా ఏ సినిమాకైనా సినిమా సక్సెస్ స్థాయిని డిసైడ్ చేసేది మ్యూజిక్కి. ఈ సినిమాకి అంతమంది మ్యూజిక్ ఇచ్చాడు అనూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ్ సార్ సినిమాలు చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టరే. అలాగే సొగ్గడి చిన్నైనా అంత పెద్ద హిట్ సాంగ్స్. తర్వాత ఈ సినిమా నేను చేసిన సినిమా, అలాగే చేసే సినిమా, నేను చేతో చేసిన సినిమా రారండ వేడికి చూద్దాం, అది పెద్ద మ్యూజికల్ హిట్. ఈ 3 సినిమాలకి నాగ్ సారే ప్రొడ్యూసర్. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే సజెషన్స్, ఆయన గైడ్లైన్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి సాంగ్ విషయంలో ఇంక్లూడింగ్ బీజిఎం ఆయన ఇచ్చే సజెషన్స్ ప్రైస్లెస్. దానివల్ల ఈ మ్యూజిక్ ఇంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఒక సాంగ్ విషయంలో కూడా పర్టికులర్గా ఈ సినిమాకి మ్యూజిక్ బాగా రావడానికి పర్టికులర్గా 2 సాంగ్స్ విషయంలో నాగ్ సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్స్
చే నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి. వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని ఆ సాంగ్ కంటే బాగుండాలి, మా పెద్ద లడ్డు కంటే చిన్న లడ్డు బాగుండాలని దానికోసం ఒక 3 days మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్, సపోర్ట్ వాల్యుబుల్, చాలా అది ప్రైస్లెస్. ఈ సినిమా మిగతా విషయాలు, నా టెక్నీషియన్స్ గురించి, మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank సో you, మచ్ కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ కృష్ణ గారు. గారు. Thank you so అందరూ much. మిమ్మల్ని సోగ్గాడు అంటున్నారు ఏంటండి? ఎస్పెషల్లీ అనూప్ గారు. సినిమాలో ఇది రొమాంటిక్ సినిమా. ఈ క్యారెక్టర్ నా గురించి పుట్టింది కాదు, నాగ్ సార్ గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాగ్ సారే. ఆయన గురించి పుట్టిన స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉన్నవన్నీ డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు. అది సినిమా వరకే. అనూప్ లాగా సరదాగా కొంతమందికి టైంపాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజు క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టిన అసలు నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజు అంటే నాకు సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకో బంగారాజు, మా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. త్రాసులు వేసి చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు, 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సోగ్గాడే చిన్నాని ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుని వర్క్ చేశారు, అందుకే 2 క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా 2 క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఐ రిక్వెస్ట్ ప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. Firstly, Anup Garu, thank you very much for wonderful numbers. And we would like to thank all lyricists and musicians. Please do come. సార్ చార్ట్ బస్టర్స్ సార్. అసలు ఏ సాంగ్ ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ నెక్స్ట్ టార్గెట్ ఎన్ని మిలియన్స్ అన్నట్టే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నాకు సార్ సంక్రాంతి జనరల్గా భోగితో స్టార్ట్ అవుతుంది అంటారు, బట్ ఈసారి సంక్రాంతి ఈ మ్యూజికల్ పార్టీతోటే స్టార్ట్ అయిపోయినట్టు ఉంది సార్ ఆల్రెడీ మనకి ఇంకా. అండ్ ఒక బంగారాజు వస్తేనే ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 2 బంగారాజులు వస్తున్నారు ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అండ్ చై సార్, కృతి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఏం సాంగ్స్కి పర్ఫామ్ చేయబోతున్నారు అనూప్ సార్? యాక్చువల్లీ ఈ ఆల్బంలో 4 songs ఆల్రెడీ రిలీజ్ చేసాం, బట్ ఓవరాల్గా 6 songs ఉన్నాయి. ఓ వావ్. బట్ 2 songs ఇప్పుడే ఐ డోంట్ వాంట్ టు పర్ఫామ్ వితౌట్ నాగ్ సార్ పర్మిషన్. సార్ సార్ పర్మిషన్ ఇచ్చేశారు. ఓకేనా సార్? ఓకే, బికాస్ ఈ 2 songs చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ ఫిలింలో. బోత్ ఆర్ విజువల్ ఫీట్స్ ఉంటుంది అండ్ థియేటర్లో ఇది కంపల్సరీ, థియేటర్లోనే చూడాలి ఈ సాంగ్స్. సో అందుకే ఓన్లీ విత్ నాగ్ సార్ పర్మిషన్, ఓన్లీ పల్లవి దట్ టు ఐ వాంట్ టు సింగ్ ఓన్లీ సార్. ఎస్. సో సార్ పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ గ్రాంటెడ్. కాజల్, నీకు ఒకటి అర్థమైందా? ఇందాక అనూప్ సార్ ఏం చెప్పారు? ఈ సాంగ్ విజువల్ ట్రీట్ ఉంటుంది, సో థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందే. సో యా, అది ఇంకోసం మేము కూడా వెయిటింగ్ సార్. ఎందుకంటే యాక్చువల్లీ నేనే షాక్ అయ్యాను ఈ విజువల్స్ చూసి. రియలీ అంటే సార్ రియల్ విజువల్ ఫీస్ట్ అంటే విజువల్ ఫీస్ట్. కళ్యాణ్ అండ్ కెమెరామ్యాన్ యువరాజ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ విజువల్స్ ఫర్ దిస్ సాంగ్.
సో ఇప్పుడు Amazing. The stage is all yours. Okay, I call upon Madhav on stage. Is this your first song? Okay. You want to talk? I'm so nervous. First of all, thank you so much, Anup sir, for this opportunity. And thank you so much, Nag sir and Chai sir. I don't know, ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. సో నా పర్ఫార్మెన్స్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ సార్. All the singers on stage, please. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్ 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 సూపర్బ్ సూపర్బ్. ఎంత బాగుందండి, ఎంత బాగుంది అసలు, సూపర్బ్. ఇక్కడ వన్స్ మోర్ అని మాకు వాయిస్ వినిపించింది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి. సో ఆయన రిక్వెస్ట్ చేశాక మేము ఏం చేయలేమండి. No, actually, ఇక్కడ ఒక దక్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆ బ్యూటీని చూసి మెస్మరైజ్ అయిపోయారు అనూప్ రూపెన్స్. I invite Daksha on stage, please. Round of applause, please. వావ్. You are mesmerizing, Daksha. ఇంకొకసారి పల్లవి పాడితే ఐ రిక్వెస్ట్ యూ టు జస్ట్ మా ఆడియన్స్ కొరకు ఒక ఫ్యూ స్టెప్స్ करना है आप. मैं करूँगी, आप भी मेरे साथ करना. मैं खाली యా వన్స్ మోర్ టైం పల్లవి ప్లీజ్. సో మాకు ఇక్కడే విజువల్ ఫీస్ట్ వచ్చేస్తుంది. వావ్. I invite Kalyan on stage, please. Oh, come on. కళ్యాణ్ కృష్ణ గారు ప్లీజ్ రావాలి. also. సరే సార్ ఊరికారండి. కళ్యాణ్. Sir, Che Garu also. ఎవరు కావాలి మీకు? Che Garu. చెయ్యి గారు ఇది కొంచెం ఇంకెవరైనా మీకు అక్కడ బ్యూటిఫుల్ ఉమెన్ అంతమంది కనిపిస్తున్నారు, మీకు ఎవరైనా కావాలి అంటే నేను తెచ్చేస్తాను. It's a festival song, festival thing. Everyone can be on stage with us. Nag sir will be on stage with us. సో ఫెస్టివల్ సాంగ్ అంట. సో ఎవరెవరిని ఫస్ట్ మన డైరెక్టర్ గారిని అయితే రిక్వెస్ట్ చేస్తాను నేను. ఐఎమ్ నాట్ షూర్. కళ్యాణ్ కృష్ణ గారు. కాజల్, విష్ మీ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. లహరి అయితే మీ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని లాక్కుని రావడానికి. డైరెక్టర్ గారు ఒక స్టెప్ వేస్తే చూడాలని ఉంది. కళ్యాణ్ గారు యాక్చువల్లీ నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు ఇక్కడ. సుశాంత్ గారు, లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సుశాంత్ గారు విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. లాస్ట్లో వస్తాను, ఫర్ షూర్ వస్తాను. జస్ట్ వన్స్ ప్లీజ్. With huge round of applause, guys. Sushant. Wow. Thank you, Sushant garu. Thank you so much. Thank you, Daksha. So sweet of you, Sushant. Thank you so much. Thank you so much. Daksha, you will perform on the next song. What? You will perform on the next song. No, this is my song. No, you did not dance only. I am a little nervous. This is the first time I ever danced on screen. So, I mean, eventually I will start dancing. So indirect గా ఏం చెప్తుందంటే కమ్ టు థియేటర్స్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మై Yes. పర్ఫార్మెన్స్. అండ్ అనూప్ గారు ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మమ్మల్ని ఇంకొక వరల్డ్కి అలా తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అసలు డాన్స్ రాని వాళ్ళు కూడా డాన్స్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సాంగ్ మీరు ఆన్ స్క్రీన్ చూడాలి. బ్రదర్ చేయి, యూ కిల్డ్ ఇట్ అంతే. ఇది యూ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ సాంగ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద డాన్స్ మూవ్స్.
యూ యాజ్ వెల్. తను కూడా బాగా చేసిందండి. థ్యాంక్ యూ దక్ష. Thank you, సో మచ్. Daksha. That's so sweet of you. థ్యాంక్ యూ Thank సో you మచ్. so much. అనూప్ గారు మీరు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇంకొకటే సాంగ్ ఉంది. సో దిస్ ఈస్ సాంగ్ చాలా స్పెషల్ సాంగ్. ఎస్ అండి, దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ సాంగ్ ఫర్ మీ. అంటే ఈ ఆల్బంలో ఇట్స్ లైక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఫర్ మీ. అండ్ బికాస్ ఐ లైక్ దీస్ లైన్స్. అంటే ఈ దీంట్లో ఉన్న మెలోడీ కానీ లేకపోతే లిరిక్ అర్థం కానీ చాలా. ఐ థ్యాంక్ కాసల శ్యామ్ గారు ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్ అండి. ఐ ఇన్వైట్ సాహితి ఆన్ స్టేజ్. జస్ట్ ఐల్ సింగ్ పల్లవి అండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ సాంగ్. ఈ సాంగ్ చిత్ర గారు, ద గ్రేట్ చిత్ర గారు అండ్ హరిహరన్ గారు పాడారండి ఒరిజినల్గా. వావ్. జస్ట్ ఇప్పుడు ఏదో పాడాలి కాబట్టి జస్ట్ విల్ ప్రెజెంట్ పల్లవి అండి. థ్యాంక్ యూ సో Over మచ్. to Anup Rubens garu and Sahiti Chaganti. Thank you so much. Oh my god, ఇదేదో వేరే వరల్డ్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది. Superb. స్వర్గటపు అంచుల్లో తాకి వెళ్ళిపోయినట్టుంది. యాక్చువల్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద లిరిక్స్ అంటే ఇట్స్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. నువ్వు నేనొకటేగా, ఏడున్నా నువ్వు నా సొంతమేగా, ఏ లోకంలో ఉన్నా. ఇంకొక డిఫరెంట్ ప్లేస్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది ఈ సాంగ్. యా అండి, అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్ అండి. బిలీవ్ మీ, యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అంతే. ఓ, Superb, ఖచ్చితంగా థియేటర్ లో superb. చూడాల్సిన ఎస్. సినిమా అండ్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. మన యాక్చువల్లీ బంగారాజ్ సినిమానే మనం కంప్లీట్గా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే ఇది పండగ లాంటి సినిమా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏదో స్పెషల్ చేయబోతున్నారు అని విన్నాం. మేము యాక్చువల్గా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఒకటి కంపోజ్ చేస్తున్నారు అనేసి. సో మేము అప్పటి నుంచి దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కంపోజిషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కదా కాజల్. సో ఈ సర్ప్రైజ్ మీరే రివీల్ చేయాలి. యాక్చువల్లీ కంపోజిషన్ అంటే పెద్ద కంపోజిషన్ కాదండి. లైక్ అంటే ఇది నేను కంపోజ్ చేయట్లేదు ఇక్కడ. ఓకే. బట్ ఐ డోంట్ నో హౌ. నాగ్ సార్ విల్ రియాక్ట్. నాగ్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. మీరు అడగండి అసలు. See, actually, first of all, I'm so thankful to Nag sir because whatever అంటే వీ థింక్ ఇప్పుడు నాకు ఇలా అనిపించింది ఒకసారి నాగ్ సార్ని అడుగుదామంటే యూ ఆల్వేస్ ఎంకరేజెస్ అండ్ లైక్ ఇట్స్ సచ్ ఎ స్పోర్ట్. ఆయన ఏది కూడా అంటే నో అనలేదు ఇప్పటి వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ డిక్క డూమ్ డూమ్ అక్కడి నుంచి అండ్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. సో మనంలో అండ్ హీ వాజ్ లైక్ డెడికేటింగ్ సాంగ్ ఫర్ అమలా మ్యామ్. ఇదన్నీ కూడా చాలా లైక్ సో థ్యాంక్ఫుల్ నాగ్ సార్. అండ్ ఇప్పుడు అదే దాంట్లో ఇంకొక స్టెప్ హైలో ఐ జస్ట్ వాంటెడ్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ సార్. యాక్చువల్లీ దేనికి అంటే ముందు ఇంత బిల్డప్ ఇచ్చావా? పిలిచే ముందు, అడిగే ముందు లేదు సార్. అంటే లైక్ రియల్లీ ఐ ఫెల్ట్ లైక్ దట్. అంటే మీరు వాట్ ఎవర్ యు ఆర్ వెరీ స్పోర్టివ్ సార్. సో ఇది కూడా మీరు చేస్తారేమో అని అనుకుని జస్ట్ థాట్ సార్. ఐ వాంట్ యూ ఆన్ స్టేజ్ అండి. అంటే మనంలో సోగడ చిన్నాయిలో మీరు ఒక్కరే చేశారు. బట్ దిస్ టైం నాకు చేయి కూడా కావాలి సార్ ఆన్ స్టేజ్ విత్ యువర్ పర్మిషన్. చేయని పర్మిషన్ నువ్వే అడుగు. బ్రదర్ యు ఆర్ లైక్ డాడీ కదా. డాన్సింగ్ ఉందా? డాన్సింగ్ నో బ్రదర్, నో బ్రదర్. సింగింగ్ ఓకేనా బ్రదర్? నో. మ్యూజిక్ షో బ్రదర్ ఇది. సింగ్ డాన్స్ అందుకే నువ్వు ఉన్నావు కదా. సరే బ్రదర్, ఓకే ఈ రెండు వద్దు బ్రదర్, వేరేదైతే ఓకే కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిపోవట్లేదండి, ఇంకా గట్టిగా కావాలి. ఐ రిక్వెస్ట్ నాగ్ సార్ అండ్ Che on stage, please. Sorry, sir. Brother, actually, ఎప్పుడు మేము కంపోజ్ చేస్తూ ఉంటాం ఏదో సాంగ్. నేను కళ్యాణ్ కూర్చొని సినిమాకి అన్నీ కంపోజ్ చేస్తాం. బట్ ఒక్కసారి ఏదో ఒకటి మీరు పాడని అంటున్నారు, డాన్స్ చేయని అంటున్నారు. అండ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు నో అని.
బట్ నేను అది ఏం అడగను. బట్ జస్ట్ ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్న ప్లే చేస్తారా? ఏ ఇన్స్ట్రుమెంట్ బ్రదర్? విసిల్ కావాలంటే విసిల్ ఏమంటావా? అది ఓకే. కాదు, చప్పట్లు కొట్టమంటావా? అంతవరకు ఓకే. ఓకే కాదు బ్రదర్, అంటే ఈ ఫిలింలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారని చాలా మీరు ఈ ఫిలింలో ఒకటి యూజ్ చేశారు త్రూ ద ఫిల్మ్. స్టిక్ రా. దాంతో ఫైట్ చేశాను బ్రదర్. అది ఇన్స్ట్రుమెంట్గా. అంటే మేము ఇక్కడ స్టిక్తో కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాం బ్రదర్. స్టిక్స్ అని ఉంటుంది. ఓకే డన్. సో ఆ స్టిక్తో ఏమన్నా డన్. థ్యాంక్ యూ బ్రదర్. రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఇక్కడ ఎవరైనా స్టిక్ ఒక ప్రాపర్టీ చేస్తారు? సార్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్, మరి కృతి గారు ఉన్నారు, హీరోయిన్ ఇక్కడ పిలవచ్చా సార్ మీ పర్మిషన్? అంటే ఒక ఫిమేల్ ఉంటే బాగుంటుంది. ఆయన అడుగుతున్నావా నన్ను అడుగుతున్నావా? అంటే ఇద్దరిని అడుగుతాం సార్. బాగుంటుంది పిలువ. సర్పంచ్ అక్కడ ఓ సర్పంచా? सरपंच गारू प्लीज अंडी आप स्टेज में पधारिए प्लीज. మరి అనూప్ వాళ్ళకి చెప్పు తనేం చేయాలో. నేను పాడలేను. ఓకే ఇది సింగింగ్ ప్రోగ్రామ్ అండి, ఏదో ఒకటి పాడండి. నేను పాడితే అందరూ పాపం. ఓకే సరే అయితే ఐ నాట్ ఫోర్స్ యూ టు సింగ్, ఐ నాట్ ఫోర్స్ యూ టు డాన్స్. ఓన్లీ థింగ్ ఈస్ ప్లే సంథింగ్. ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, యూ హ్యావ్ వెరీ నైస్ బ్యాంగిల్స్ అండి. ఓ చాలా బాగుంది సౌండ్ కూడా. ఐ వాంట్ యూ టు ప్లే సంథింగ్ విత్ దట్ బ్యాంగిల్స్ బికాస్ బ్రదర్ చై బ్రదర్ కూడా స్టిక్తో రెడీగా ఉన్నారు. సో నా సంగతి యాక్చువల్లీ అక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ స్టిక్ నేను యాక్చువల్లీ సార్ అందరికీ తెలుసు ఈజ్ మన్మధుడు అని అందరికీ తెలుసు. బట్ ఇంకొక నేను కూడా ఇక్కడ విన్నానండి చాలా, సార్ బిజిల్ చాలా బాగా చేస్తాడని చెప్పారు ఎవరో, అది కరెక్టో లేదో సార్ని అడుగుదాం. సార్ విజిల్ బాగా చేస్తారని విన్నాను సార్ నేను. అలా అలా వచ్చు సార్, విజిల్ వేయాలి ఇప్పుడు మన కొరకు. ఓకే అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా సార్ కొరకు. సో కృతి యు ఆర్ విత్ బ్యాంగిల్స్, బ్రదర్ స్టిక్తోని. నేను ఒకటి చెప్తాను, జస్ట్ చెప్పు రిధం చెప్పు. సార్ టెన్షన్ అవుతుంది. ఎందుకు టెన్షన్? చెప్పు. నీకు టెన్షన్ వస్తుందా? మరి మా పరిస్థితి ఏంటి? సరిపోదండి ఇంకా. ఐ వాంట్ మోర్ 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 నాయిస్ ఆన్ స్టేజ్. రెడీ బ్రదర్. సో యా ఓకే అండి. ఇప్పుడు మన బ్రదర్, మన హీరోయిన్ గారు అండ్ మన సార్ ఇవాళ మ్యూజిక్ ప్లే చేస్తున్నారండి. ఒకసారి కృతి జస్ట్ డూ విత్ యువర్ బ్యాంగిల్స్. చిక్ చిక్. అండ్ బ్రదర్ మీరు స్టిక్తోని టక్ టక్. సూపర్ సార్. మీరు ఒక చిన్న విజిల్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. టక్ టక్ చిక్ చిక్ టక్ టక్ చిక్ చిక్. ఓకే దెన్ 1 2 1 2 1 2 కృతి విల్ స్టార్ట్. మీరు సర్పంచ్ గారు కదండి, మీరు స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం. లీడ్ చేస్తా. యా మీరు లీడ్ చేస్తారు కదా. చిక్ చిక్ టుక్ టుక్ విజిల్. ఎప్పుడు నేను చెప్తాను సార్, 1 2 3 4 చెప్తాను. ఓకే చిక్ చిక్ టుక్ టుక్ విజిల్. ఓకే దెన్ 1 2 3 1 2 3 స్టిక్స్, దాని తర్వాత విజిల్. ఇది ఎవరైనా పట్టుకుంటారు. యా నువ్వెక్కడ? ఇక్కడ ఇక్కడ ఎస్ కమ్. కృతి కమ్ హియర్ దిస్ సైడ్. యా ఫేస్ దట్ సైడ్. ఈ మైక్ పెడతారా?
కాదు అది. ఇక్కడ పెట్టే. ఎస్ 1 2 ఫస్ట్ కృతి స్టార్ట్ చేస్తుంది 1 2 విజిల్ జస్ట్ కొంచెం ఒక 1 2 బార్స్ సార్ జస్ట్ 2 బార్స్ రెస్ట్ అండ్ 1 2 3 1 2 3 విజిల్ సూపర్ సార్ సూపర్ ఓకే నేను విన్నది కరెక్టే సార్ బయట ఓకే మైక్ Superb. Thank you so much, sir. Thank you so much, Jay, sir. Sir, let's dance, sir. Let's dance. Let's dance. Okka step. Hi, sir. Yes, so let's move on to the Thank you next so song. much, sir. I Thank want you so Kriti to be much. here. యాక్చువల్లీ అనూప్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ మీరు ఇక్కడ కంపోజ్ చేసినప్పుడు చాలా బాగుండింది Yes, so let's move on to the next performance. సార్ ఉండండి సార్ I invite Mohana Boraju and Sahiti on stage. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు సాంగ్ పాడితే కృతి గారు పర్ఫామ్ చేస్తాననేసి వెయిట్ చేస్తున్నారు కృతి గారు ఇక్కడే ఉంటారు ఇంకా అందుకే మీరు ఒకసారి సాంగ్ బికాజ్ మా కళ్యాణ్ గారు యా
I invite Mohana Bogaraju on stage and Saiti Chaganti. Mohana, you want to say something? అందరికీ నమస్కారం. హలో నాగ్ సార్, హ్యూజ్ రెస్పెక్ట్ సార్. హలో అమలా మ్యామ్, లవ్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. హలో చేయి గారు, హలో సుశాంత్ గారు, హలో కృతి గారు, హలో ఫరా గారు. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ బంగారు రాజు. కళ్యాణ్ కృష్ణ గారు చాలా చాలా బాగా రాశారు లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో సుశాంత్ గారు, హలో సుమంత్ గారు, హలో సుమంత్ గారు, సారీ. ప్రేమ్ కథ నాకు చాలా చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఐ షేర్ దిస్ సాంగ్ విత్ మై ఫ్రెండ్ సాహితి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్తే నాగ్ సార్. హలో ఎవ్రీబడి. నమస్తే సుశాంత్ గారు, జయ గారు, సుమన్ గారు. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బంగారు రాజు. సింగింగ్ వాసివాడి తస్సాదియా హ్యావ్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్బమ్. సో హియర్ వి గో. Before this performance, I request Naga Sushila Garu and Sumant Garu to come on stage with huge round of applause, guys. హలో సార్. నాగ సుశీల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సుశీల మేడం బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా ఉన్నాయి. సొగడి చిన్న అయినా ఫస్ట్ టైం క్లాప్ కొట్టింది ఆవిడే. క్లాప్ మీద పేరు రాసింది కూడా మేడమే. రారండే వేడికి చూద్దాం, మేడమే క్లాప్ మీద పేరు రాసి నన్ను బ్లెస్ చేశారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. ఐ రెస్పెక్ట్. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ ఒకసారి ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందే యాక్చువల్లీ మా తమ్ముడికి చెప్తా ఉన్నాను, ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్. నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో నేనైతే థియేటర్కి వెళ్తాను తప్పకుండా. యా, అండ్ ఐ విష్ ఎవ్రీబడి all the best. Everybody who's worked behind the scenes and in the scenes, all of you, I wish you all the best. And so gada chinnana kante pedda hit kavalani nenu manasara korukuntunna. వావ్. సుమంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ కళ్యాణ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ అ సూపర్ హిట్. నేను ఫస్ట్ టైం ఈ పాటలన్నీ నేను రిలీజ్ అయిన తర్వాత ఫోన్లో అలా అలా విన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్తిగా వినలేదు. ఇదే మొదటిసారి అన్ని పాటలు వరుసగా వింటున్నాను. అండ్ అనూప్, మై గాడ్ మ్యాన్, వాట్ అన్ ఆల్బమ్. రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్. ఫస్ట్ టైం వింటున్నాను నేను, జోక్ చేయట్లేదు. నాకు మాత్రం యాజ్ అన్ ఆల్బమ్ అంటే సాంగ్ 1 to సాంగ్ 5 or సాంగ్ 6 కన్సిస్టెంట్గా నాకు ఐ పర్సనలీ ఫీల్ యాజ్ అన్ ఆడియో ఇట్స్ బెటర్ దెన్ సోగ్గాడే అండ్ ఫర్గివ్ మీ బెటర్ దెన్ మనం ఆల్సో. యాజ్ అన్ ఆల్బమ్ ఫుల్ ఆల్బమ్. నేను కేవలం నో అఫెన్స్ టు చే, నో అఫెన్స్ టు చిన్మామ, నేను సాంగ్స్ వినటానికి చూస్తానికి కూడా కాదు, థియేటర్లో వినటానికి నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అనూప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అన్నపూర్ణ స్టూడియోస్ అగైన్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియో, అండ్ ఇట్స్ మేబీ యువర్ బెస్ట్ ఆడియో ఓవరాల్, నో జోక్స్. అండ్ ప్రోమోస్ చూస్తుంటే బిజినెస్ క్రేజ్ వింటుంటే, ఎందుకంటే నాకు ఐ నో హౌ మచ్ క్రేజ్ దెర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్, బయర్ సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి. There's no doubt it will be the number 1 film this Sankranti. There's no doubt. But కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సోగ్గాడే కన్నా పెద్ద హిట్ సుశీలం చెప్పినట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మీకు సంక్రాంతికి ఇవ్వాలని అందరూ టీం అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నాకు స్వయాన తెలుసు. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ కరోనాకి
కరోనాతో వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మాస్కులు వేసుకుని నేను హాయిగా థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను అసలు నిజంగా ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ట్రెడిషన్. You'll see me somewhere, like, you know, the first day, first show, somewhere in a mass theater, not in a multiplex. Okay, thank you, and wish you all a happy Sankranti once again, and congratulations again, Kalyan, on a hit. I'll see you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సుమంత్ గారు చెప్పినట్టు అందరూ మాస్క్లు వేసుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. Yes, thank you so Thank much, you so Sumanth garu. much అండి. Thank you so much, సో మన కృతి గారు ఇక్కడే ఉంటారు, ఎందుకంటే కృతి గారు పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సాంగ్ కి. అలాగే కళ్యాణ్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఇక్కడే ఉంటారు. ఉంటున్నారు. అండ్ మన అనూప్ రూబెన్స్ గారు రావాల్సిందిగా Over to కోరుకుంటున్నాను. Anup Rubens garu. సో మీరు ఇప్పుడు ఏం పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారో. Thank you, Suman sir, for these kind words. And okay, let's start this song. And before we start, I want Kalyan, you want to invite somebody? And actually, ఈ సాంగ్ ఎవరో రాయలేదండి, కళ్యాణ్ కృష్ణ రాశారు, మై డియర్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేము సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడే సగం పాట అయిపోతుంది, బికాజ్ నేను ఒక ట్యూన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఏదో ఒక పదం ఇచ్చేస్తారు. సో యాజ్ ఎ రైటర్ హీ హాస్ దట్ హోల్డ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిరిక్స్. యా, సో ఇప్పుడు మేమే ఇది పాడాలి అనుకోవట్లేదండి స్టేజ్లో. ఐ వాంట్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, నా క్యాస్ట్ అండ్ క్రూ అందరు కూడా ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్. ఫరియా అబ్దుల్లా, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ దక్ష, ప్లీజ్. దర్శన, ఇంకా అందరూ మన కొరకు డాన్స్ చేస్తారండి. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళందరూ, బ్రహ్మకడ్లి గారు, వీళ్ళంతా మన కొరకు డాన్స్ చేస్తారు. I invite Harsha on stage. Harsha, singer Harsha, please come. Yeah. Tinugu, నీకు ఫస్ట్ సాంగ్ కదా ఇది? Yeah, just speak some words. అందరికీ నమస్కారం. నాగార్జున సార్, చైతన్య సార్కి నమస్కారం సార్. నాకు అంటే ఇది ఫస్ట్ సాంగ్ నాకు మూవీలో, ఫస్ట్ సాంగ్ ఇంత పెద్ద మూవీలో నాకు ఆఫర్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. All the best, Harsha, and he is one of the upcoming good singers, so all the best. వావ్ 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 వావ్, మొత్తం పండుగ మొత్తం స్టేజ్ పైనే ఉందండి, మన స్టేజ్ పైనే ఉంది. Yes, amazing, amazing. అమేజింగ్, సో బ్యూటిఫుల్, సో సూపర్, ఎక్స్ట్రాడినరీ. మన డైరెక్టర్ గారు కూడా చిన్నగా కొంచెం మూమెంట్ వేసినట్టు అనిపించారు. Yes, so now I request the cast and crew of కంప్లీట్ బంగారాజు టీమ్ to come on stage. మరి ఇప్పుడు స్పెషల్ గా మనం స్టేజ్ పైకి పిలవాల్సింది the బంగారాజు, the బుల్లి బంగారాజు, చిన్న బంగారాజు అండ్ పెద్ద బంగారాజు. Yes, requesting Naga Chaitanya to come on stage and the king of Tollywood, Nagarjuna garu. మన ఈ పండుగ లాంటి స్టేజ్ ఇంకొంచెం అద్భుతంగా కనిపించడానికి మన ఇద్దరు బంగారు రాజులతో ఇంకా అద్భుతంగా కనిపించేసింది. Now I request Kriti to speak few words. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న రిలీజ్ అయిన బంగారా సాంగ్ గురించి మాట్లాడాలి. అది నా ఫస్ట్ డాన్స్ సాంగ్. మా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ మధుప్రియ గారు ఫర్ సింగింగ్ ఇట్ విత్ సో మచ్ ఎనర్జీ. అండ్
భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారు మీరు. మన బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా షార్ట్ నోటీస్లో ఇంత అందమైన సెటిల్ క్రియేట్ చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ అండి. అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ డాన్స్ నంబర్ సో మెమరబుల్. ఈ ఆల్బమ్ వింటే మాకు వాసివాడి తస్సదయ్యా చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, యువరాజ్ గారు, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద మేకింగ్. థ్యాంక్ యూ Chair for being so awesome, and Nag sir and Ramya ma'am లాంటి సీనియర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్తో వర్క్ చేయడం నేను నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కాస్ట్ అండ్ ఈరోజు పర్ఫామ్ చేసిన అందరికీ పేరు పేరున నా సిన్సియర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృతి. అండ్ ఇప్పుడు మన చిన్న బంగారు రాజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Yes, Naga Chaitanya! అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ, అండ్ ఇంట్లో వ్యూవర్స్ అందరికీ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బంగారు రాజు మ్యూజికల్ నైట్. లాస్ట్ టైం మనం సినిమాకి ఇలాంటి ఫంక్షన్ చేశాము. ఆడియో పెద్ద సక్సెస్ అయిందని. అప్పుడు ఇలాగే ఫ్యామిలీతో అందరు కలిసి మ్యూజిక్ని ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇలా బంగారు రాజ్ సినిమాకి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిసనర్స్ ఆడియోని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఒక ఆడియో సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు, ఆ సినిమాకి ఓపెనింగ్స్, కలెక్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ మనకి ఒక ఫుల్ ఆల్బమే ఇచ్చాడు. ప్రతి సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అనూప్ ఐ థింక్ ప్రతి సాంగ్ ముందు నాన్ ఇన్పుట్స్ తీసుకొని, కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకొని, నాతో కూర్చొని నా ఒపీనియన్ తీసుకొని, అందరు ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ని కంపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత టైం ఇచ్చి ఇంత కొలాబరేటివ్గా కంపోజ్ చేస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్, ఆర్ లిరిక్ రైటర్స్, భాస్కర్ భట్ల గారు, బాలాజీ గారు, శ్యామ్ గారు, ఆల్ ఆఫ్ యూ, అండ్ అఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్ కళ్యాణ్. Thank you so much for being a part of this lovely album. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఈ స్టేజ్లో. అంటే దిస్ ఇస్ ది ఆడియో ఈవెంట్ అండ్ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. బట్ ఒక విషయం చెప్తాను, అందరూ పండగ లాంటి సినిమా అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది పండగ లాంటి సినిమా. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండగ కోసం. ఒక ఎనర్జీతో ఉంటారు, సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ సినిమా అదే. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తే, జనవరి 14 థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూశాక ఆ ఎనర్జీతో బయటకు వస్తారు. సో తప్పకుండా ఇది ఒక పండగ లాంటి సినిమా. అండ్ నాన్నకి, కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఒక బంగారం లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతానని బాగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్తో. సో ఎస్, లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. జనవరి 14 బంగారు రాజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ట్రైలర్ ఇంకా చూడలేదు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నాన్న ఈ కమింగ్ ఫ్యూ డేస్లో. బట్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఈ ట్రైలర్. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ స్టేజ్, ఫరియా, దక్ష అండ్ and Kriti, performing these songs with all of you, I really enjoyed it. I think each one is a better dancer than the other. Chala nervous feel and shoot mundu, but it was great. I think the visuals have come out really well. So thank you guys so much for supporting me. And yes, thank you all. Thanks again. Thanks. Thank you so much, Jay sir. And now requesting the Greek Veerudu, Nava Manmadudu, Sogadu, and one and only King Nagarjuna garu. Wow. అందరికీ నమస్కారం.
అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మాకు పర్మిషన్స్ రాలేదు. టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా సారీ. మీ అందరితో కలిసి ఇక్కడ ఈ పండుగ చేసుకోలేకపోయాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేసాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. జనవరి 14 పండగ పూట, పండగ రోజున ఈ సినిమా రిలీజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది జనవరి 14న. యాభై సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్ము రేపారు జనవరి 14న. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ ఇందాక ఆ మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు, తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్, ఇప్పుడు కాదు. అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్ చక్కటి మ్యూజిక్ కాదు, మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ లడ్డుండ సాంగ్ మొదలు నుంచి ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. ఇందా సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 సాంగ్ సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరున చక్కటి మాటలు రాశారండి, సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో ఈ పాటల గురించి, సాహిత్యం గురించి. అంటే 3 తరాలకి రాసాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకి కూడా. బట్ నేననేది మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది, ఆ మాటలు గుర్తుంటూనే ఉంటాయి. అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ, మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా, అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్, వెన్ ఇస్ ద ట్రైలర్ కమింగ్ ప్లీజ్? జనవరి 11న థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం, కన్ఫర్మ్. ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కుని చెప్తున్నాను. జనవరి 11th థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ జనవరి 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈ ఈవెంట్ అయిపోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏముంది కాజల్? ఇంకా ఏముంది అంటే మనమందరం ఒక్కసారి ఆన్ మై కౌంట్ 1 2 3 ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, రెడీ? ఎస్.
రెడీ రెడీ 3 2 1 థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఫీలింగ్ వస్తుంది సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. పండగ లాంటి సినిమా అండ్ థియేటర్స్లోనే చూడండి, మాస్క్ వేసుకొని చూడండి, షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి, హగ్ చేయకండి.